ఎలా కొనసాగింది మీ ప్రయాణం? అంటే చాలా ఛాలెంజింగ్ సర్జరీస్ వచ్చుంటాయి. అవును, అవును. మీరు చూసిన మోస్ట్ క్రిటికల్ కేస్ ఏంటి డాక్టర్ లక్ష్మీకాంత్ గారు? అంటే నాకు చాలా నా జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే పేషెంట్ రిలేషన్షిప్ చాలా వెరీ ఇంపార్టెంట్. అండ్ పేషెంట్ మన కాన్ఫిడెన్స్‌లో తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఇంకొకటి ఏంటంటే మనం చాలా వరకు మనకు థియరీ బాగా వచ్చేసిందనో, లేకపోతే నేను చాలా నేర్చేసుకుని అనుకుంటాం గానీ, ఆ పేషెంట్‌తో జర్నీ చేసినప్పుడు మన అనేకమైన ఇష్యూస్ మనకొస్తూ ఉంటాయి. హ్మ్. ఫ్యామిలీ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్. కానీ ఎప్పుడైతే పేషెంట్ చాలా బలంగా ఉండి, మనతో కోఆపరేట్ చేస్తారో, మనం మనం చెప్పినది వాళ్ళు నమ్ముతారు. రిజల్ట్ విల్ బి డ్రమాటిక్. హ్మ్. హ్మ్. అంటే అది పుస్తకంలో మనం ఎక్కడ చూడం. సో, అలాంటిది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాలి అంటే దేర్ వాస్ దిస్ ఒక పేషెంట్. హి వాస్ ఆపరేట్ బయట హాస్పిటల్‌లో 3, 4 డేస్ చేసి వాళ్ళేం చేయలేక దే వర్ సెంట్ టు అవర్ హాస్పిటల్. అక్కడ చేసినప్పుడు ఏంటంటే మనం అబ్డోమెన్ ఓపెన్ చేయగానే హి హాడ్ ఎక్స్‌టెన్సివ్ డిసీజ్. రైట్. అది అది అసలు మనం ఆపరేట్ చేయలేం. హ్మ్. అందుకని మనం బయటపడాలంటే ఏంటి? ఎక్కడో ఒక దగ్గర ఆ పేగులను బయటకు తీసుకొచ్చి మనం పెట్టేసేయాలి. రైట్. పెట్టేసి అదేమో ఎక్కువ మనం తిన్న ఆహారం అంతా వెళ్ళిపోతుంది. దానివల్ల ఇంకా డ్రై అయిపోతున్నాడు. అండ్ వాళ్ళ అటెండర్స్ ఏంటంటే, "సార్ మీరంతా ట్రై చేశారు. బయట వాళ్ళు ట్రై చేసేసారు. విల్ అలౌ హిమ్ టు డై. హ్మ్. వదిలేద్దాం" అని. సో, వెన్ యూ గో అండ్ టాక్ విత్ ద పేషెంట్, "నో సార్ నేను బతుకుతాను" అని. హుహుహుహు. బతుకుతాను అని. సో, దెన్ తననేవారు, "ఐసీయూలో నేను ఉన్నానండి. వీళ్ళు ఎంత తాగాలో ఇవ్వట్లేదు. నాకు కొంచెం కొంచెం ఫ్లూయిడ్ ఇస్తున్నారు. హ్మ్. నేను తాగినంత నాకు తాగనివ్వండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు నా బీపీ పడిపోతుంది" అని అంటున్నారు గానీ, నేను తాగితే నేను బానే ఉంటానని, నన్ను ఐసీయూలో పెట్టిన పేషెంట్‌ని, "సార్ మీరు ఒకసారి ట్రై చేయండి ఒకరోజు. రూమ్‌లో ఉండకపోతే మళ్ళీ వెళ్ళిపోతామని" ఐసీయూ నుంచి నార్మల్ రూమ్ షిఫ్ట్ చేసుకొని, హ్మ్. నార్మల్‌గా తాగటం వల్ల బీపీ పెరిగి, అండ్ ది టైమ్ కేమ్ వి హావ్ టు రీఆపరేట్, క్లోజ్ ఎవ్రీథింగ్ ఆహా! అన్నప్పుడు అటెండర్స్ సే, "సార్ ఆయనకున్నది ఒకే ఒక ఎకరం. హ్మ్. వాళ్ళ పేరెంట్స్‌కి. వాళ్ళు దాని మీదే బతుకుతున్నారు. వదిలేయండి, లెట్ హిమ్ డై. లెట్ హిమ్ డై. వదిలేసేయండి" అనేసేసి. అలా ఇంకా ఎలా చాలు అన్నారు అనేసి. సార్? సో, అంటే డబ్బులు లేవు. డబ్బులు లేక అలా. డబ్బులు లేవు. దెన్ తనతో ఎళ్లి వి కెనాట్ మనం డైరెక్ట్‌గా అట్లా మాట్లాడకూడదు. ఇట్లా అనుకున్నారు. "ఏం కాదండి. నేను బతుకుతాను. ఐ విల్ లివ్. హ్మ్. మీరు చేయండి. భయపడతారు కానీ" నేను. సో, ఆఫ్టర్ ద సర్జరీ హి బికేమ్ ఆల్ రైట్. సో, ఆల్ రైట్ అయిన తర్వాత ద జర్నీ హాస్ బీన్ దేర్ ఫర్ వెరీ లాంగ్. ఐ థింక్ ఆఫ్ కోర్స్ 12, 15 ఇయర్స్ నుంచి హి కమ్స్ వన్స్ ఇన్ ఎ వైల్, హి మీట్స్ మీ. సో, నాకనిపించేది పేషెంట్ కోఆపరేషను, తర్వాత నేను బతుకుతాను అన్న నమ్మకము, తర్వాత ఎందుకంటే మేము కూడా ఒక డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవటానికి పేషెంట్ కాన్ఫిడెన్స్‌గా తీసుకొని, ఓకే వీడి కోసం మనం చెయ్యాలి అని ఆ తపన, ఆల్ దిస్ విల్ గివ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ రిజల్ట్స్. మనం అనుకుంటాం పుస్తకాల్లో చదువుకుంది అని, చాలా సార్లు ఏంటంటే డాక్టర్స్ దే హావ్ టు టేక్ సమ్ డేరింగ్ స్టెప్స్. అవును సార్. అవును. ఆ డేరింగ్ స్టెప్ తీసుకోవటానికి ఎవరో ఒకళ్ళ నమ్మకం ఆర్ ఇది నేను బతుకుతాను నమ్మకం లేకుండా మనం ట్రై చేసాం. ఎవ్రీబడీ విల్ సే, "నువ్వు ఎందుకు చేసావు? ఇది చేస్తే బాగుండేదని." ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ బుకిష్. మెడిసిన్‌లో 1+1 అని రాదు. అంతే కదా సార్. రాదు. సో, అలాంటి సిట్యుయేషన్ చాలా, ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ విచ్ ఐ ఆల్వేస్ టెల్. అండ్ ఫ్యామిలీ డస్ వాంట్ టు గివ్ ఇట్ అప్. ద పేషెంట్ వాంట్స్ టు లివ్ అండ్ యూ సపోర్ట్ అండ్ యూ సీ ద పేషెంట్ వాకింగ్ అరౌండ్. ఫైనల్లీ ఏమైంది సార్? హి రికవర్డ్. హి ఈస్ గుడ్. అంటే తను విజయవాడ, గుంటూరు ఏరియాలో ఉంటారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. ఎంత సో, గొప్ప స్టోరీ ఇట్ ఈస్ సార్. లైక్ అంటే పేషెంట్ జస్ట్ నేను బతుకుతాననే ఒక సంకల్పం, మీలాంటి గొప్ప వైద్యుల సపోర్ట్ అంటే తోటి. ఐ థింక్ నో డాక్టర్ వాంట్స్ లూజ్ హిస్ పేషెంట్. కానీ పేషెంట్ ప్రేమ ఎప్పుడైతే డాక్టర్ దొరుకుతుందో, he cannot leave it. That is a greatest addiction. I think nothing can give our type of addiction, satisfaction or whatever. You want to do everything for them and you don't bother about, and you will fight with the management. ఈ patient కి మనకి ఎట్లైనా కన్షన్ ఇవ్వాలి, ఎట్లైనా బతికిద్దాం అనేసి. సో, I think lot of these things will ఇలాంటి ఎన్నో సవాళ్ళు చూసుంటారు. చాలా చాలా ఇలాంటివి so the journey is so, I think I can say it's like an art and a romantic thing. అంటే మన ఈ ప్రయాణం అనేది చాలా ప్రేమతో అయ్యే జర్నీ. ప్రేమ సేవ దానికి ప్రతిరూపమే. సో, అండ్ మనకు ఆ పేషెంట్స్ వచ్చి మన దగ్గర అంటే దే గివ్ us a hug and they want to say so many things. ఈరోజు జస్ట్ వస్తూ ఉన్నాను, జస్ట్ దే గివ్ మీ బ్యాగ్ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు నాకు గుర్తు కూడా లేదు ఏం ఆపరేషన్ చేశానని. తీసుకొచ్చి పెట్టి డాక్టర్స్ డే ఎందుకు ఇచ్చారు కూడా నాకు తెలియదు. ఈ సెట్, "సార్ నేను ఫస్ట్ టైం భయపడిపోయి సర్జరీని భయపడిపోయి నేను వెళ్ళిపోయాను. హాస్పిటల్ అడ్మిటెడ్ డిశ్చార్జ్ వెళ్ళిపోయాను. మీరు 1-2 మంత్స్ తర్వాత మళ్ళీ మీకు తప్పదు చేయాలి అని కౌన్సిల్ చేసి
అండ్ ఇంత బాగా హెల్ప్డ్ మీ. సో ఐ థింక్ ఐ మీన్ మనకు వచ్చినప్పుడు నేనేమంత పెద్ద ఏం చేశాను అని అనిపిస్తుంది కానీ, బట్ ఆ ప్రేమతో వాట్ ఎవర్ స్మాల్ గిఫ్ట్ ఈ గివ్స్, ఇట్ ఇస్ మోర్ దెన్ ఎనీథింగ్. ఐ థింక్ యూ కాంట్ వాల్యూ ఇట్. చాలా గొప్ప ప్రయాణంలో గొప్ప గొప్ప ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి సార్ మీరు.